మీ జర్నలిస్ట్ మల్లిక్ యూట్యూబ్ యూజర్లకు నా స్వాగతం సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బిల్లుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ బిల్లులు విపరీతంగా పెరగడానికి కారణాలు గురించి మనం తెలుసుకోవాలంటే, ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం మరియు ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ రేట్ల పెంపు విధానాలను పరిశీలించినప్పుడు ప్రజలపై భారం, ప్రభుత్వ విధానాలు మరియు ఆర్థిక నిర్వహణ వంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్ గృహ వినియోగదారులపై విద్యుత్ రేట్లను పెంచింది. ఈ పెంపు యూనిట్కు 45 పైసల నుండి ₹57 వరకు యూనిట్ ధర పెరిగింది. ఉదాహరణకు 126 యూనిట్ల నుండి 225 యూనిట్ల స్లాబ్ రేటు ₹4.43 నుండి ₹6 వరకు పెంచబడింది. గత వైఎస్ఆర్ ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 11,000 కోట్ల రూపాయల రెవెన్యూ లోటును భర్తీ చేయడానికి విద్యుత్ రేట్ల పెంపు ప్రతిపాదించి దాన్ని అమలుపరిచింది. అయితే ఈ 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ రేట్లను పెంచకుండా విద్యుత్ శాఖ ద్వారా వచ్చిన 12,632 కోట్ల రెవెన్యూ లోటును భర్తీ చేయడానికి ముందుకొచ్చినట్లు, తద్వారా వినియోగదారులపై భారం పడకుండా చూడగలమని ప్రకటించింది. ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం సోలార్ ఎనర్జీ వంటి పునరుత్పత్తి శక్తి వనరులను ప్రోత్సహిస్తామని తెలుపుతుంది. దీని ద్వారా దీర్ఘకాలంలో విద్యుత్ వ్యయాలను తగ్గించవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ రేట్లను నేరుగా పెంచకున్నా రెవెన్యూ లోటును స్వయంగా భరిస్తామని, వినియోగదారులపై భారం పడకుండా చూస్తున్నట్లు ప్రకటించిన విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చులను మనపై మోపుతున్నది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గృహ వినియోగదారుల కోసం రేట్లు గత సంవత్సరంలో సమానంగా ఉన్నాయి. 50 యూనిట్ల వరకు ₹5.40, 51 యూనిట్ల నుంచి 100 యూనిట్ల వరకు ₹7.65, 101 యూనిట్ల నుంచి 300 యూనిట్ల వరకు ₹9.05, 301 యూనిట్ల నుంచి 500 యూనిట్ల వరకు ₹9.60, ఆ పైన 500 యూనిట్లకు పైగా ఉన్న టారిఫ్ యూనిట్కి ₹10.15 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలలో 2022 నుండి 2024 సంవత్సరంతో పాటు 2025 జనవరి నుండి FPPCA ఛార్జీలు అంటే బొగ్గు, నూనె, వాయువు కొనుగోలు ఛార్జీలను కలుపుతుంది. ఇది ప్రతి నెల విద్యుత్ సంస్థలు బొగ్గు, నూనె, వాయువు ద్వారా పవర్ కొనుగోలు ఖర్చును ఆధారంగా సర్దుబాటు చేసే అదనపు ఛార్జీ. అంటే మన యూనిట్ ధర ఎంత వాడకమో దాన్ని బట్టి ఈ ఖర్చులను కూడా విద్యుత్ బిల్లులో కలుపుతుంటారు. అయితే ఈ ఛార్జీలు ప్రతి నెల ఒకే విధంగా ఉండవు. ప్రతి నెల ఫ్యూయల్ ధరలు, పవర్ కొనుగోలు ఖర్చులు మారుతుంటాయి కాబట్టి ఈ విద్యుత్ బిల్లులు కూడా మారుతూ ఉంటాయి. ప్రస్తుతం ఒక్కో గృహ వినియోగదారునికి కనీసంలో కనీసం వారి యూనిట్ల వాడకాన్ని బట్టి ప్రతి నెల బిల్లులో ₹100 నుంచి ₹500 పైగా డబ్బును విద్యుత్ శాఖ వసూలు చేస్తుంది. విద్యుత్ బిల్లుల విషయంలో గత ప్రభుత్వం నేరుగా విద్యుత్ యూనిట్ల రేట్లను పెంచగా, ప్రస్తుత ప్రభుత్వం టారిఫ్ పెంచకుండా ఇతర ఇంధనం, బొగ్గు, నూనె, వాయువు వంటి పేర్లతో విడివిడి సంవత్సరాల కొనుగోలు రేట్లను కలిపి బిల్లు మొత్తంగా చూపుతూ వినియోగదారులపై భారం వేస్తున్నారు. ఇది విద్యుత్ వినియోగదారునికి పెనుభారమైంది. ప్రస్తుత ప్రభుత్వం దీని గురించి పట్టించుకోవడం లేదు. ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు నిరసనలు, ఆందోళనలు చేపట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఈ భారం
సామాన్య వినియోగదారులను తీవ్ర ఆవేదన కలిగిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే వారిని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది విద్యుత్ వినియోగదారుని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉంది. మరో విషయంతో మీ ముందుకు వస్తాను. మీ జర్నలిస్ట్ మల్లిక్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.